కృష్ణ, మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మనం మీటింగ్ని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థనలో ఉన్నాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. ఒక్క నిమిషం సౌండ్ సిస్టమ్ అక్కడ చూడండి, బాక్స్ ఈ బాక్స్ ఇది తిప్పండి. ఆ బాక్స్ ఏ బాబు, ఆ సౌండ్ ఇవ్వడం కరెక్ట్ వస్తుందా? ఓకే, కార్స్ పక్కన పార్క్ చేయండి. ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ ఇటు, చిన్న వెహికల్స్ అటు. లేడీస్ సైడ్ లేడీస్ కూర్చోండి, జెంట్స్ సైడ్ జెంట్స్ కూర్చోండి. కానీ పాస్టర్ గారు స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పాస్టర్ ఒక్క నిమిషం పాస్టర్ గారు చెప్పు. సౌండ్స్ మన కెమెరా మ్యాన్స్ వచ్చారు, వాళ్ళు కెమెరా మ్యాన్స్ ఇక్కడ స్టాండ్ పెట్టుకోండి. మంచిగా కెమెరా లైవ్ వెళ్ళాలి. ఫేస్బుక్ యూట్యూబ్ ప్రతి ఒక్క దాంట్లో మనం లైవ్ వెళ్ళాలి. ప్రతి ఒక్కరు క్లియర్గా నీట్గా కనబడాలి. ఓకేనా? మంచిగా తీయండి వీడియో. ఓకేనా? కానీ పాస్టర్ గారు అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం, మహాగణానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏంటమ్మా పాస్టర్ గారు, మనం ఎన్నో రోజుల నుంచి మీటింగ్స్ కొరకు ఒక గొప్ప దైవజనుడు కావాలని ప్రార్థన చేశావు కదా పాస్టర్ గారు. ఆ దైవజనుడు మన మధ్యలోకి ఇప్పుడు వచ్చాడు. మనం చాలా రోజుల నుంచి ఒక పాస్టర్ కోసం, గొప్ప దైవజనుడి కోసం ప్రార్థన చేసి ఉన్నాం. ఇప్పుడు ఆ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నాడు. మనం ఆయనకు చప్పటితో మన మధ్యలోనికి ఆహ్వానిస్తాం. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అందరం కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా కాదు పాస్టర్ గారు, చాలా మంది వచ్చారు, మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ కానుకలు పట్టినాక ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ఏంటి కానుకల? ఇప్పుడు అసలు ప్రారంభ ప్రార్థన కానుకలు కాదు పాస్టర్ గారు, మనం ఎంతో ఖర్చు పెట్టి ప్రయాసపడి ఇది ప్రార్థన పెట్టించుకున్నాం కదా. కానుకలు మన మధ్యలో వెళ్ళిపోతే మనకు మస్తు లాస్ వస్తుంది. ఫస్ట్ కానుకలు పట్టుకుందాం. వాలంటీర్స్ ఎక్కడ ఉన్నారమ్మా? అందరు కానుకలు పట్టండి. పాస్టర్ గారు పాట పాడండి. నీవు పరిశుద్ధ పరచు చున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉన్నాం. ఇప్పటికైనా స్తోత్రం 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 తండ్రి. ఏంటమ్మా? ఒక్క నిమిషం పాస్టర్ గారు, మనం ఎంతో మస్తు మందికి భోజనాలు సిద్ధపరిచి ఉన్నాం. అందరు వచ్చి మధ్యలో నుంచి వెళ్ళిపోతారు. అందుకే భోజనాలు అన్ని వేస్ట్ అయిపోతాయి. ఫస్ట్ భోజనాలు వడ్డించినాక మనం ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ప్రార్థన స్టార్ట్ చేయకుండా ఎవరైనా భోజనాలు పెడతారా? లేదమ్మా, మనం పెడదాం. 6కి అన్నది ప్రార్థన, 10 అవుతుంది. ఇంకా ప్రారంభ ప్రార్థన కాలేదు. ఎన్నిసార్లు వచ్చిపోతాను? ఏం కాదు మా పాస్టర్ గారు, అందరికి మంచిగా కడుపు నిండా తిన్నాక కూర్చొని 12 దాకా తింటారు. ప్రార్థనలు అయితే ఎట్లా అమ్మా? ఏం కాదు పాస్టర్ గారు. అందరూ వాలంటీర్స్ ఎక్కడ ఉన్నారమ్మా? అందరినీ ఇక్కడ లేడీస్ సైడ్ లేడీస్ కి పంపించండి, జెంట్స్ సైడ్ జెంట్స్ పంపించండి. భోజనాలు సిద్ధపరచబడ్డాయి, అందరూ వెళ్ళండి. అందరికి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు, క్యాలెండర్స్ అన్ని మన చర్చిలో ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కొనుక్కొని వెళ్ళండి అమ్మా. ఈ 10 నిమిషాలు ఆఫర్ ఉన్నది. ప్రతి వస్తువు పైన 50 రూపాయలు తగ్గింపు. ప్రతి ఒక్కరు కొనుక్కోండి. ప్రతి వస్తువు పైన 50 రూపాయలు తగ్గింపు. మన సంఘ సభ్యుడైన దావీదు గారు ప్రభునందు నిద్రించినందుకు ఎంతో చింతిస్తున్నాము. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సంఘ పెద్ద అయిన సరిత గారు వచ్చి ఒక వాక్యాన్ని చదువుతారు. అందరికీ వందనాలు. నిన్నటి వరకు మన మధ్యలో చాలా హుషారుగా ఉన్న మనిషి ఈరోజు మన మధ్యలో లేదు. చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ ఇది దేవుని చిత్తం కాబట్టి మనం తల వంచాల్సిందే. ఇప్పుడు మనం అందరం వాక్యం చదువుకుందాం. ఎఫెసీ 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని సరే అండి, ఇంకొక వాక్యం చదువుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపో. ఏంటి పాస్టర్ గారు? అది కాదు అమ్మా. ఏం చదువుతాను? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏం చదువుతాను? నీకు అర్థమైతే లేదా? అయ్యో నిజమే పాస్టర్ గారు. ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని జీవితం. ఎందుకమ్మా ఇది? క్షమించండి పాస్టర్ గారు.
వధువులని దీవించి వచ్చిన మీ అందరికీ వందనాలు. మన మధ్యలో ఉన్న సంఘ పెద్ద సరిత గారు వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరుస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పెళ్లి వేడుకకు వచ్చిన చాలా సంతోషంగా ఉన్నది. ఈ వధువరులు కూడా ఎప్పుడు పెళ్లి అయితే తొందర పెళ్లి కావాలని చాలా ఆరాటపడుతున్నారు. సరే, నేను ఎక్కువ పాట పాడగానే 2 చరణాలు కలిగిన పాటనే పాడతా. అందరం ప్రభుని స్తుతించుదాం. పరదేశులము రామణ పురమేది కాదు. అది కాదు, వేరే మాస్టర్ గారు వేరే ఇంకొక పాట, మంచి పాట, మంచి పాట. సరే, సౌండ్ సిస్టమ్ కొంచెం ప్రాబ్లం ఉంది, నా దగ్గర ఏం లేదు. ఇది చాలా ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ ఉన్న పాట అండి. ఖచ్చితంగా అందరూ ప్రభుని స్తుతించుతాం, చాలా సంతోషిస్తారు. ఇది నేను పాడకముందు నాకడ ముందు మీరే పాడతారు. చాలా మస్తు ట్రెండింగ్ ఉన్న పాట. రాలిపోక ముందే ఏం పాట పాడుతున్నామ్మా? ఏం పాట పాడుతున్నావు అమ్మా? వధువుల ముఖాలు ఒకసారి ఎట్లుండాలని. ఏమైనా చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఏం పాట పాడినావు? ఎప్పుడు వింటున్నారు అసలు? ఈ పాట ఈ సందర్భానికి ఏమన్నా సైతం ఉన్నదా? నువ్వు ఏం పాట పాడుతున్నావు? సారీ పాస్టర్ గారు, క్షమించండి. ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని జీవితం. మరుసటి రోజు జన్మదిన కార్యక్రమంలో దేవుడు ఇంతవరకు తనని కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ కుడికను పట్టించుకున్న ఈ అమ్మాయి కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేద్దాం. మనం అందరం ఉన్న సంఘ పెద్ద అనే సంత గారు వచ్చి ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాం. వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ఈ బిడ్డని దేవుడు 15 సంవత్సరాల తన రెక్కల చాటున కాచి కాపాడిండు. అందుకే దేవుని స్తుతించుదాం, దేవుని ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రములు నాయన పరిశుద్ధుడా, నీకే వందనాలయ్యా. అయ్యా, ఈ బిడ్డను 15 సంవత్సరాలు ప్రభుల రెక్కల చాటున కాచి కాపాడినందుకే నీకే వందనాలు ప్రభు. అయ్యా, ఈ బిడ్డ కేక్ కట్ చేయించుండగా తండ్రి కేక్ కత్తి వల్ల తండ్రి బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగకుండా సహాయం చేయండి ప్రభు. అయ్యా తండ్రి ప్రభా, బిడ్డకు మంచి ఆరోగ్యముగా ఇచ్చేయండి ప్రభా. అయ్యా, కేక్ కట్ చేసి తండ్రి మాకు ఇస్తుండగా తండ్రి పెద్ద పెద్ద పీసులు వచ్చేటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, బిడ్డకు మీరు తోడుగా ఉండండి తండ్రి ప్రభా. ఒకవేళ కేక్ మిగిలితే ప్రభా పొద్దున వరకు తండ్రి అది చీమలు పట్టకుండా సహాయం చేయండి ప్రభా. అయ్యా, మీరే తోడుండండి తండ్రి. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి కేక్ వచ్చేటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రభా. అయ్యా, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఏంటి ఎవరు ఆమె చెప్తారు ఏంటి? ఎవరు చెప్తారమ్మా? ఆమె ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ చేసాను? 6కి స్టార్ట్ చేసాను. టైం 10 అవుతుంది. ఆ కేక్ మొత్తం కరిగిపోయింది. అయ్యో, కేక్ అయితే పాస్టర్ గారు, ఆ కేక్ కరిగిపోయిందమ్మా. అయ్యో ఆమె ఇప్పుడు నిద్ర. అయ్యో, బిడ్డ పండుకున్నదా? వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు. అయ్యో, చేయడానికి పండుకుంటాయండి. ఇంకెక్కడమ్మా? నువ్వు అసలు ఏం చెప్తానో నాకు అర్థమే అవుతలేదు. నేను ఏం చేసిన పాస్టర్ గారు, బిడ్డ 15 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడినందుకు ఒక 3 గంటల ప్రార్థన చేయాలి పాస్టర్ గారు. అవునవును, ఇట్లనే వేయాలి. ఎదుగుదలున్న భక్తి అన్నారు దీన్ని ఇట్లా చేస్తే. క్షమించండి పాస్టర్. అసలు నీకు సువార్త చెప్పడం వచ్చా అమ్మా? ఇట్లుంటే నువ్వు సువార్త ఎట్లా చెబుతావు? వ్యక్తిగత సువార్త అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. కానీ నువ్వు ఇట్లా చేస్తే నీకే ఎదుగుదల లేదు. నువ్వు వేరే వాళ్ళకి వెళ్ళి సువార్త ఎట్లా చెప్తావు? ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని జీవితం ఉండద్దమ్మా. 30 సంవత్సరాలు సీనియారిటీ అయినా కానీ ప్రార్థన ఏ సందర్భంలో ఇక్కడ ఏం చేయాలో తెలియదు. ఆ రోజు పెళ్లిలోమో పాట పాడమంటే పరదేశులము అని పాట పాడింది. ఆ పెళ్లి కొడుకు పెళ్లి వాళ్ళ మొహాలు చూసిన వాళ్ళు అసలు ఎట్లున్నారు? ఇక్కడ బట్టే కడుతున్నాము, అందరు నిలబడేటట్టు ప్రే చేస్తుంది. ఎట్లా ఇట్లయితే ఎదుగుదల ఉండాలి కదా జీవితం అంటే. అవును పాస్టర్ గారు, ఆ రోజు నేను అదో అందరూ బాప్తిజం తీసుకుంటున్నారని చెప్పి నేను బాప్తిజం తీసుకున్నా. సంఘ పెద్దగా అవడానికి ప్రతి ఒక్కరితోనే పోటీ పడి నేను సంఘ పెద్ద అయినా కానీ దేవుళ్ళు ఎదగలేకపోయినా పాస్టర్ గారు నన్ను క్షమించండి. ఈ క్షణం నుండి నేను మారుతాను. సరే అమ్మా. ఏంటో ఏమో ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని జీవితం. అందరికీ వందనాలు. ఈ యొక్క స్కిట్ యొక్క అంశం ఏంటంటే ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని జీవితము.
ఇది ఏంటంటే మన పాస్టర్ గారు వాక్యం చెప్తుండగా ఒక్క నిమిషం పాస్టర్ గారు అని ఇట్లా డిస్టర్బ్ చేయడం, ఒక సంఘ పెద్ద అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే పాస్టర్ వాక్యం చెప్పినా డిస్టర్బ్ చేస్తారు, పాటలు పాడినా డిస్టర్బ్ చేస్తారు, ప్రార్థన చేసినప్పుడు డిస్టర్బ్ చేస్తారు. అది అట్లా కరెక్ట్ కాని పద్ధతి. మనం ఎట్లుండాలి అంటే పాస్టర్ గారు ఏ విషయం అయితే చెప్తారో ఆ విషయాన్ని మనం పాటించాలి. ఆయన ఒకటి ఏంటంటే మన జీవితంలో మనము సీనియారిటీ ఉంటుంది మన జీవితంలో, కానీ భక్తి విషయంలో మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. అది మనం అందరం కలిసి ప్రార్థన జీవితంలో ఎదగాలి. అలాంటప్పుడు మన వాక్య ప్రకారంగా మాత్రమే మనం జీవించాలి. ఇందులో మనం చాలా విషయాలు నేర్చుకుందాం. ఇటు విధంగా మనం ఉండాలని ఒక స్కిట్ యొక్క అంశం.